జీడిపప్పు తామరతూళ్ళ కుర్మా. మూడు గంటల నూనె. సరే, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, ఇది అడుపెట్టు. ఈ కుర్మా కోసం ఒక మంచి మసాలా తయారు చేసుకుంటాం. సోంపు జీర్ణ ప్రక్రియకి విశేషంగా దోహదపడేది సోంపు. గసగసాలు, జీడిపప్పు, పుట్నాల పప్పు. సోపుకేమో జీర్ణక్రియ బాగుంటుంది అన్నావు, మరి గసగసాలకి ఏం బాగుంటుంది? గసగసాలు ఘాటు, ఉల్లిపాయలు. ఎంత ఇవ్వటో? 2. పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు, టమాటాలు, ఒక 5-10 నిమిషాలు బాగా వేయించు. తర్వాత పేస్ట్కి పంపిస్తా. ఆ గిన్నె ఎక్కించు. 7 గంటల నూనె వేసి. ఏడు గరిటెల నూనె. ఇప్పుడు చెప్పండి బాబాయ్, ఏం చేయాలో? బిర్యానీ ఆకు, మళ్ళీనా? బజ్జీ మిర్చి, కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు, ఒక 3/4 చెంచా ఉప్పు వేయి. ఆల్రెడీ లేచినాం కదా, అందుకే తక్కువ. 1/2 చెంచా నుంచి కొంచెం ఎక్కువ. ఉడకబెట్టిన తామరతూళ్ళ ముక్కలు, వేయి పసుపు, కారపొడి, ధనియాల పొడి, ఆ జగ్గులో 40% నీళ్ళు వేసి మంచి గరిటోటి అందుకో. కలపాలా? పెద్ద గరిట అందుకుంటా, చిల్లు గరిట అందుకుంటా. దీంతో పంపేస్తా అయిపోద్దిగా. మొత్తం క్లీన్ చేసేసినది బాబాయ్. తామరతూళ్ళ కుర్మాలో ఈ మసాలా వేసి, ఈ మసాలాని ఈ తామరతుల్ల కుర్మలే వేసేయాలి. మరుగుతుంది. జీడిపప్పు తామరతుల్ల కుర్మా.
సూపర్, కలుపు ఒక్కసారి. జీడిపప్పు తామరతుల్ల కుర్మా. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం బాబాయ్, ఎట్లా ఏమంటారు? ఉంచు, కాసేపు ఉంచు. ఉంచాలి కదా. ఐదు నిమిషాలు అయిపోయింది, మొత్తి అయినట్టే కదా. పొయ్యి కట్టేసి పెద్ద గరిట అందుకో ఫస్ట్. రెడీ పెట్టుకున్నా నేను. సూపర్. జీడిపప్పు తామరతోళ్ళ కూర్మా తీస్తున్నా. జీడిపప్పు తామరతోళ్ళ కుర్మా ఎలా తయారు చేస్తాం? జీడిపప్పు తామరతుల్ల కుర్మా ఎలా తయారు చేస్తారంటే, ముందుగా మూకుడు పెట్టుకొని 3 గరిటెల నూనె వేసి మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, సోంపు, గసగసాలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, ఉల్లిపాయలు, 2 చెంచాల ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు, టమాటాలు వేసి 5 నిమిషాలు వేయించుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బజ్జీ మిర్చి ముక్కలు వేసుకొని వేయించుకొని అందులోనే కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా ఉప్పు, ఉడకబెట్టిన తామరతుళ్ళు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకొని ఉడుకుతున్న మిశ్రమంలోనే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే జీడిపప్పు తామరతుళ్ళ కుర్మా రెడీ.